టీజీపీఎస్సీ గ్రూప్ 1 పర్సనల్ మెంటర్షిప్ కోసం చాలామంది కాంటాక్ట్ చేశారు లాస్ట్ 1 వీక్లో. రాబోయే సంవత్సరంలో నోటిఫికేషన్స్ అవి వస్తాయని మనకి న్యూస్లో వస్తున్నాయి. సో ఇప్పటి నుంచే సిరీస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఎక్కువ మార్కులు సాధించాలి అనే దాని మీద ఫోకస్ అనేది ఉండాలి. ఆల్రెడీ గతంలో మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో ఆదిత్య తెలంగాణ అబ్బాయి అటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 క్రాక్ చేయడం జరిగింది, ఇటు టీజీపీఎస్సీ గ్రూప్ 1 కూడా క్రాక్ చేయడం జరిగింది. 2 రాష్ట్రాల్లో గ్రూప్ 1 సర్వీస్ అయితే క్రాక్ చేయడం జరిగింది త్రూ అవర్ పర్సనల్ మెంటర్షిప్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రే సెక్రటరీ అండ్ ట్రెజరర్, హెల్త్ డిపార్ట్మెంట్లో సర్వీస్ రావడం జరిగింది. అలాగే రీసెంట్గా వచ్చిన టీజీపీఎస్సీ గ్రూప్ 1లో డిఎస్పీగా సెలెక్ట్ అవడం జరిగింది. తినే కాదు, గతంలో చాలామంది అటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1లోను ఇటు టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా సెలెక్ట్ అవడం జరిగింది మన పర్సనల్ మెంటర్షిప్ ద్వారా. డెప్యూటీ కలెక్టర్స్గా సెలెక్ట్ అయ్యారు, డిఎస్పీలుగా సెలెక్ట్ అయ్యారు, ఎంపీడీఓలుగా సెలెక్ట్ అయ్యారు, అలాగే ఏటీఓగా సెలెక్ట్ అయ్యారు. ఇలా రకరకాల సర్వీసుల్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 అనే కాదు, గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారు, అలాగే గురుకుల ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యారు. దాంతోపాటు పాలిటెక్నిక్ లెక్చరర్, అగ్రికల్చర్ ఆఫీసర్, గ్రూప్ 3లో సెలెక్ట్ అయ్యారు, అలాగే గ్రూప్ 4లో కూడా సెలెక్ట్ అయ్యారు. సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో వచ్చిన సెలెక్షన్స్ త్రూ అవర్ పర్సనల్ మెంటర్షిప్, ఇవన్నీ కూడా ఇది కూడా లాస్ట్ 3 ఇయర్స్లో. ఇప్పుడు మనం ఏంటంటే బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు వాళ్ళకి నేను ఏ విధంగా గైడెన్స్ ఇచ్చానో పర్సనల్గా, సేమ్ అదే విధంగా అందుకన్నా ఎక్కువ ఫోకస్తో కొత్త స్ట్రాటజీస్తో మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మీతోనే ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది గూగుల్ మీట్ ద్వారా. సో బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొన్ని స్కిల్స్ అనేవి కావాలి. సో అలాంటి స్కిల్ సెట్ వీడియోస్ అన్ని కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పరంగా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్సీఆర్టీస్ని ఏ విధంగా చదవాలి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రిలిమ్స్ సంబంధించిన అన్ని స్టడీ మెటీరియల్స్ అనేవి మీకు బ్లాక్ 1లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్లాక్ 1లో ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆన్సర్ రైటింగ్ మీకు కొత్త కాబట్టి బేసిక్ లెవెల్ అప్రోచ్, ఏ విధంగా మీరు ఆలోచించాలి, ఏ విధంగా డ్రాప్ చేయాలి, ఇంట్రో ఏ విధంగా రాయాలి, కంక్లూజన్ ఏ విధంగా రాయాలి, బాడీ పార్ట్ ఏ విధంగా డ్రాప్ చేయాలి అనేది కొన్ని టెంప్లెట్స్తో పాటు కొన్ని స్ట్రాటజీస్ మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని అసలు బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేయాలి ఫస్ట్ 1 మీటర్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు, అలాగే అనలిటికల్ ఎబిలిటీస్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ పరంగా ఎలా రాయాలి అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఈ బ్లూ ప్రింట్ అనేది మీకు ఇస్తున్నాం. సో ఈ బ్లూ ప్రింట్ అనేది మన వాళ్ళకి చాలా వర్కౌట్ అయింది అండ్ అదొక ఎక్స్పెక్టర్ అయింది మంచి సర్వీసెస్లోకి వెళ్ళడానికి. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, లేకపోతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయడంలో కానీ. అలాగే పర్సనలైజ్డ్ పీవైక్యూ బేస్డ్ టెస్ట్ సిరీస్ కూడా మనం ఇస్తున్నాం మీ స్కెడ్యూల్కి తగినట్టు. అలాగే బ్లాక్ 2లో మొత్తం మెయిన్స్ ఆన్సర్ బిల్డింగ్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఒక న్యూస్ పేపర్ని ఏ విధంగా చదవాలి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూగుల్ మీట్లో డైరెక్ట్గా న్యూస్ పేపర్ మీకు పంపిస్తాను, హిందూ న్యూస్ పేపర్. సో అక్కడ మీకు అసలు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చూడాలి, అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చూడాలని కూడా ట్రైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ అని కూడా అడ్వాన్స్ లెవెల్ ఫ్రేమ్వర్క్స్ అనేవి మీకు షేర్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని స్ట్రాటజీస్ లైక్ ప్రతి క్వశ్చన్లో ఎక్స్ట్రా 1 to 2 మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలి దాని మీద మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే జనరల్ వేసి ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలి అనే స్ట్రాటజీ, అలాగే దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్, దానికి సంబంధించిన బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ థీమాటిక్ అప్రోచ్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా అడ్వాన్స్ లెవెల్ పీవైక్యూ బేస్డ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రతి టెస్ట్లో ఒక 30 క్వశ్చన్స్ మీకు ఇస్తాను, నేను చెప్పిన ఫ్రేమ్వర్క్ ప్రకారం మీరు రాయాలి. సో 10 డేస్కి ఒక స్లాట్ ఉంటుంది కాబట్టి డైలీ ఒక 3 క్వశ్చన్స్ లెక్క మీరు ఈజీగా చేయగలరు. అండ్ నెక్స్ట్ స్లాట్లో దానికి సంబంధించిన రివ్యూ సెషన్ అంతా ఉంటుంది. సో మీరు ఏ విధంగా రాస్తున్నారు ఇంట్రో పార్ట్ని, ఇంకా ఎక్కడ మనం ఎక్స్ట్రా మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంది ఇంట్రో పార్ట్లో, బాడీ పార్ట్లో, కంక్లూషన్ పార్ట్లో, ఎగ్జాక్ట్ డిమాండ్ని మీరు అడ్రస్ చేస్తున్నారు లేదా, డిఫరెంట్ డైమెన్షన్స్లో మీరు రాస్తున్నారు లేదా, అనలిటికల్ వ్యూలో మీ డ్రాఫ్టింగ్ ఉందా లేదా. దాంతోపాటు మెయిన్స్ కరెంట్ అఫైర్స్ అనేది కీ రోల్ కాబట్టి మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో దాని మీద స్పెషల్ ఫోకస్ అండ్ దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా రీజనల్ కంటెంట్, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జియోగ్రఫీ మీద మన స్పెషల్ ఫోకస్ అనేది ఉంటుంది అటు ప్రిలిమ్స్ పరంగా మెయిన్స్ పరంగా. అండ్ టెస్ట్ సిరీస్ రివ్యూ సెషన్లో ఇవన్నీ కూడా మనం చూస్తాం.
ఎగ్జాక్ట్గా మీరు ఆ డిమాండ్ని అడ్రస్ చేస్తున్నారు లేదా, ఒకవేళ బౌన్సర్ అయితే మీరు ఎలా ఆలోచించాలి ఎగ్జామ్ కండిషన్స్లో అనేది కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అలాగే బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్సర్సైజ్ కూడా మీకు స్పాంటేనియస్గా మీకు ఒక టాపిక్ ఇస్తే మీరు ఎలా ఆలోచిస్తారో నాకు అర్థమవుతుంది కాబట్టి సో బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్సర్సైజ్ కూడా మీకు చేయించడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఏదైతే ఆన్సర్స్ రాస్తారో దానికి సంబంధించిన ఎర్రర్ అనాలిసిస్ అండ్ క్వాలిటీ ఎన్రిచ్మెంట్ ఎలా చేయాలనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇలా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ అన్నీ కూడా అప్డేట్ వర్షన్లోనే మీకు ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ పర్సన్మెన్షిప్ కనుక అవసరం ఉన్నా సరే ఇవన్నీ కూడా బిగినర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ మీరు అటెంప్ట్ చేసినా సరే సో ఆ మిస్టేక్స్ని మనం అనలైజ్ చేసి ఫస్ట్ సెషన్లోనే ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎక్కడ మీ స్కోర్ ఎక్కడ తగ్గింది, ఎందువల్ల తగ్గింది, అండ్ మీరు గతంలో ప్రాక్టీస్ చేసిన ఆన్సర్ స్క్రిప్ట్స్ కానీ లేకపోతే వేరే ఇన్స్టిట్యూట్లో ఏమైనా టెస్ట్ సిరీస్లో రాసిన దానికి సంబంధించిన ఆన్సర్ స్క్రిప్ట్స్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఫస్ట్ సెషన్లోనే. సో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మొత్తం అంతా ఐడెంటిఫై చేసి అప్పుడు మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇలాగా ప్రతిదీ కూడా పర్సనల్గా మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ ప్రాపర్గా ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ నేను చెప్పిన ఫార్మాట్లో మీరు థింగ్స్ని డెలివర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో పర్సన్మెన్షిప్ కనుక రాబోయే నోటిఫికేషన్ మీకు అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో వాట్సాప్ నెంబర్ 8143746589. సో దట్స్ యువర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.